కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దళిత సంఘాలతో మీటింగ్ అని ఎస్సీడీడీ గారు ఇన్విటేషన్ పంపించారు. ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా మైనార్టీ సంఘాలతో కూడా 2 సంఘాలని ఏర్పాటు చేసి మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ కొంత ఘర్షణ ఏర్పడడం జరిగింది. ఆ కార్యక్రమంలో మాజీ ఆల్మేవ అధ్యక్షుడు షేక్ ఫారూక్ హుస్సేన్ గారు మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణ మున్సిపల్ కార్పొరేషన్లో 17 మంది మైనార్టీకి చెందిన ముస్లింకు చెందిన కార్పొరేటర్లు ఉన్నారు. మేము ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ కళాభవన్లో నిర్మిస్తున్నటువంటి ఉర్దూ గారు ఉందో దాన్ని ఖచ్చితంగా నిర్మిస్తాం. ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి కార్యక్రమాలకైనా మేము చేపడతామనే దిశగా అడిషనల్ కలెక్టర్ గారి సమక్షంలోనే దళిత సంఘాలను బెదిరించే కార్యక్రమం చేసిండు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము గతంలో మల్లురవి ఆధ్వర్యంలో కానీ అదేవిధంగా ఈ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ గారికి కానీ మిగతా జిల్లా కలెక్టర్లకు కానీ మిగతా అధికారులకు అందరి దృష్టికి కూడా తీసుకొని వచ్చినాం. ఏదైతే అంబేద్కర్ కళాభవన్లో ఉర్దూ గారు నిర్మాణం చేస్తూ ఉన్నారో అది సరైన పద్ధతి కాదు. ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం కొనసాగుతుంది. రేపు జరగబోయే విషయం అది స్పష్టమవుతుంది అని కూడా మేము స్పష్టంగా చెప్పినాం కూడా. వారి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఉర్దూ గారి నిర్మాణం జరగకముందే ఈరోజు మీపై దాడి చేస్తామనే విధంగా ఈరోజు ఏదైతే మైనార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఉందా లేదని మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఓ సమస్యని ఇరు వర్గాల మధ్యలో ఒక సమస్య వచ్చినప్పుడు ఈ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక చర్చ ఇరు వర్గాల మధ్య కూర్చోబెట్టి చర్చించాల్సిన అవసరం ఉన్నది. కానీ అది జరపకుండా ఓన్లీ దళిత సంఘాలను పిలిపించి మాట్లాడతాం. మిగతా ఏదైతే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ అదేవిధంగా ఎస్సీ హాస్టల్కి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ అదేవిధంగా అంబేద్కర్ కళాభవన్కి సంబంధించిన ల్యాండ్ 3 ల్యాండ్ల గురించి మేము స్పష్టంగా మాట్లాడతామని పిలిపించి దాని మీద మీ అభిప్రాయాలు సేకరిస్తామని పిలిపించి ఈరోజు మాకు తెలియకుండా ముస్లిం నాయకులని అక్కడికి తీసుకొచ్చి మాపై దాడి చేయించే ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇరు వర్గాల మధ్య ఫస్ట్ ఏ వర్గాల మధ్య చర్చ జరిగించాల్సిన అవసరం ఉన్నది. దళిత సంఘాల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఆ తర్వాత మైనార్టీ సంఘాల యొక్క ముస్లిం సంఘాల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఇరు వర్గాల యొక్క అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత వాళ్ళు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒక కొలికి వచ్చి ఇద్దరి మధ్యన ఒక సయోధ్యని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈరోజు మీరు కొట్లాడుండి మీరు తన్నుకు తెచ్చుండి అనే విధంగా ఈరోజు అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అంబేద్కర్ కళాభవన్కి సంబంధించినటువంటి స్థలం. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ కళాభవన్కి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి స్టోన్ ఇంకా ఇక్కడ ఉంది. ఈ స్థలం కేటాయించినటువంటి ఇయర్తో సహా అన్నీ కూడా ఎవరున్నారు ఏం సంగతి అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా ఈరోజు ఏదైతే ముస్లిం నాయకులు చేస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మేము ఉర్దూ గారికి మాత్రం వ్యతిరేకం కాదు, ముస్లింలకు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఏదైతే మీరు చేస్తున్నటువంటి ప్రవర్తన ఏదైతుందో అది సరైన విషయం కాదన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది ఒక నాయకుడిగా కానీ ఒక ముస్లిం నాయకుడిగా కానీ మిగతా నాయకులకు కానీ ఇది మీకు ఖచ్చితంగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప పోట్లాటల ద్వారా ఏ సమస్య కూడా పరిష్కారం కాదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కానీ ఆ విషయాన్ని ఇక్కడ ఎంతో మైనార్టీలకే కేటాయించాలని అనుకుంటే
ఖచ్చితంగా మైనార్టీలకు వివిధ ప్రాంతాల్లో ఖచ్చితంగా ల్యాండ్ ఉంది, అక్కడ కేటాయించి ఇంతకన్నా పెద్దగా ఉర్దూగర్ నిర్మించమనండి, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆల్రెడీ ఇక్కడ అంబేద్కర్ కళాభవన్ నిర్మాణమై ఉన్నది కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టి సారించాలి. ఖచ్చితంగా మేము కూడా కొట్లాడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది అంబేద్కర్ కళాభవన్కి సంబంధించినటువంటి ల్యాండ్ కాబట్టి దీన్ని పరిరక్షించుకోవడానికే మేము ఉద్యమం చేస్తున్నాం తప్ప ఎవరి మీద విభేదించటం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒకసారి ఈ సమస్యని పరిష్కరించి ఇరు వర్గాల మధ్య ఒక యుద్ధమైన వాతావరణాన్ని సృష్టించొద్దు, ఇక్కడ మత కలహాలు ఏర్పడతాయని మేము స్పష్టంగా గతంలోనే చెప్పినాం. కానీ ఈరోజు ఉర్దూగర్ నిర్మాణం జరగకముందే ఈరోజు ముస్లిం నాయకులు ఒక దాడి ప్రయత్నం చేసే ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు ఏం చేస్తారో, మీరు ఏం ఆలోచనతోనే ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలని కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అంబేద్కర్ కళాభవన్లో ఉన్నటువంటి ల్యాండ్ని కాపాడుకోవడానికి మా శాయశక్తుల మా ప్రాణాలైనా వడ్డిస్తాం. ఖచ్చితంగా ఖబర్దార్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలి, లేకపోతే దళిత సంఘాల యొక్క ఆగ్రహానికి గురిగాక తప్పదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో వాళ్ళ యొక్క జనాభాను చూపెట్టి మభ్యపెడుతూ ఉన్నారు. మా జనాభా మా ఓట్లు అవసరం లేదని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంబేద్కర్ కళాభవన్లో ఉన్నటువంటి ల్యాండ్ని కాపాడుకోవడానికి అన్ని సంఘాలు కూడా సంఘీభావంతో ఉన్నాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.